ఇప్పుడు దానికోసమే కదా వచ్చిందా? ఇప్పుడు దానికోసమే కదా. ఏది? ఇగో ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ చదివిన ఇందాక ఇగో చూడండి ఎంత ఎంత బాధాకరం అంటే, ఇగో దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే, 6 వారాల వరకు కట్టడాలు కూల్చొద్దు, జిహెచ్ఎంసి హైడ్రాకు న్యాయస్థానం ఆదేశం, సొసైటీ నివాసుల అభ్యంతరాలను పరిశీలించాలని సూచన, చెరువు ఎఫ్టిఎల్ నిర్ధారణ విధానాలను తెలపాలని ఆర్డర్. ఎందుకు ఈ ఆర్డర్ తెచ్చుకున్నారు? దీని వెనకాల కారణం ఏంది? రేవంత్ రెడ్డి గారు అన్నగారిల్లు దుర్గం చెరువులో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అన్నగారిల్లు నేను మళ్ళా చెప్తున్నా, ఎవరికన్నా కావాలంటే పోయి చూడండి, అక్కడ రేవంత్ రెడ్డి అన్ని ఇల్లు ఉందా, ఎవరి ఇల్లు ఉందో తెలుస్తుంది. పోనీ మేమేం క్రియేట్ చేస్తలేం, ఉన్నట్టు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఈ దుర్గం చెరువులో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్నకి, ఓకే, రేవంత్ రెడ్డి గారు అన్నగారికి మళ్ళీ గారు అనకపోతే వీళ్ళు గారాలు తినమంటారేమో, ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. సో రేవంత్ రెడ్డి గారు అన్నగారికి ఈ దుర్గం చెరువులో ఇల్లు ఉంది. దీనికి ఆల్రెడీ 1 మంత్ టైం అయిపోవచ్చింది. 1 మంత్ నోటీసులు హైడ్రా ఇచ్చింది. 1 మంత్ నోటీసులు హైడ్రా ఇచ్చింది. ఎవరికి? 1 మంత్ సమయం ఇచ్చి హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఇదే దుర్గం చెరువు నుండి కూల్చివేతలని చెప్పి హైకోర్టు స్టే తెచ్చుకున్నాడు. వీళ్ళకేమో స్టేలు తెచ్చుకోనికి సమయం ఇస్తావా, సామాన్యులకేమో సామాన్లు తీసుకోకండ్రా నాయన అని రోడ్డు మీద పడేస్తావా? ఇదేనా హైడ్రా? ఇదేనా హైడ్రా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా నేను. ఇది ఎక్కడ న్యాయం? సామాన్యుల ఏడుపులు కనబడతలేదా మీకు? ఎవడయ్యా నువ్వు మా పాలిట దరిద్రాన్ని పట్టుకున్నావు అన్నాడు, వాళ్ళు ఏడుస్తున్నారు, అవి కనబడతలేవా? వినబడట్లే, వాళ్ళ ఏడుపులు వినబడట్లే, వాళ్ళ కన్నీళ్ళు కనబడట్లే. ఏ మంత్రి అయినా, మీ కాంగ్రెస్లో ఏ మంత్రి అయినా హైడ్రా గురించి మాట్లాడుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి? ఒక్క నువ్వు రంగనాథ్ తప్ప ఫ్రేమ్లో ఎవరు కనబడతలే. ఇక్కడ ఏ మంత్రి కూడా కనబడతలే, ఏ మంత్రి కూడా. నాట్ ఈవెన్ పొంగులేటి కూడా సైలెంట్ అయ్యిండు. ఎందుకు? ఆయన ఇల్లే ఫస్ట్ కులగొట్టాలి కాబట్టి. మీకు నిజంగా దమ్ములు ఉంటే ఫస్ట్ పొంగులేటి ఇల్లు కులగొట్టు. నేను చెప్తున్నా, ఫస్ట్ పొంగులేటి ఇల్లు కులగొట్టు. సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వద్దు పొంగులేటికి. నీ అన్న ఇల్లు కులగొట్టు, సామాన్లు తీసుకునే సమయం నీ అన్నకి కూడా ఇవ్వద్దు. నీ అన్నకి సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకు, పొంగులెట్టికి కూడా నీ సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకు. నేను చెప్తున్నా. అట్లాగే పట్ల మహేందర్ రెడ్డికి కూడా సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకు. వీళ్ళకి ఎట్లా ఇవ్వలేదో వాళ్ళకు కూడా ఇవ్వకు. నీకు దమ్ము ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, తాటి మట్ట ఏమైనా ఉంటే ఇది చేసి చూపియండి రేవంత్ రెడ్డి గారు. నీ అన్న ఇల్లు కుల్లగొడతావా, పొంగులెట్టి ఇల్లు పడగొడతావా? సామాన్లు తీసుకునే టైం కూడా మనకి ఇవ్వద్దు. మళ్ళా చెప్తున్నా, సామాన్లు తీసుకునే సమయం కూడా వాళ్ళకి ఇవ్వకండి. వీళ్ళు ఎట్లనైతే ఏడ్పించిండ్రో ఎట్లనో వీళ్ళకి సమయం ఇస్తే కోట్లకెళ్ళి స్టే తెచ్చుకుంటారని. రెంటుకున్నోళ్ళ సామాన్లు తీసుకోవడం ఏందండి? రెంటుకున్నోళ్ళండి వాళ్ళు. రెంటుకున్న వాళ్ళ సామాన్లు కూడా తీసుకునే సమయం ఇవ్వవా నువ్వు? సామాన్యుల పక్షాన నేను మాట్లాడతా. సామాన్యులు మళ్ళా చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, హైడ్రా తప్పు కాదు, హైడ్రా మంచి నిర్ణయమే. కానీ ఇక్కడ ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయం జరుగుతూ ఉంది. దీని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. చేయి కలపాల. ఐకమత్యమే మహాబలం. లేనోళ్ళ గురించి అందరు చేయగలిపితేనే, అందరూ ప్రశ్నిస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. ప్రశ్నించే గొంతుకకి నేనేస్తున్న ప్రశ్న. ఇప్పుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుకగా అడుగుతున్నా అంటావు కదా,
ఇప్పుడు ఏమైంది? నీ ప్రశ్నించే గొంతు మూగబైందా? ముఖ్యమంత్రి అయినాక ప్రశ్నించే గొంతు మూగబైందా? నీకెవ్వడు దిక్కుమొక్కు లేనప్పుడు ఈ కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్ను మాటల యుద్ధంతో నేను ముందరికి వెళ్ళనీయకుండా అందరూ నేను ఒక్కనే చేసినప్పుడు నువ్వు ఏడ్చినావు కదా, నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు కదా. ఇప్పుడు అవే కన్నీళ్ళు వీళ్ళు పెట్టుకుంటున్నారు. నీ కన్నీళ్ళ ఖరీదు ఎంతనో వీళ్ళ కన్నీళ్ళ ఖరీదు కూడా అంతే. ఈ రోజున వాళ్ళకి ఎవరు లేరు. రండి సార్, అడ్వకేట్లు ముందరికి రండి సార్, సామాన్యుల పక్షాన రండి. తెలంగాణలో పార్టీలు లేవు, చచ్చిపోయినాయి. బీజేపీ మాట్లాడదు, చప్పట్లు కొడతాట హైడ్రాకి, రండి బాబు రండి అని. ఒక పక్క హైడ్రాతో సామాన్యుల పక్షాన కొట్లాడాల్సినటువంటి బీజేపీ, సామాన్యుల పక్షాన కొట్లాడాల్సినటువంటి బీఆర్ఎస్, బీజేపీ ఏమో రైతు దీక్ష చేస్తా ప్రణాళిక. ఎందుకు సార్? ఎవరున్నారు? సామాన్యుల ఓట్లు మీకు కావాలి, సామాన్యుల కష్టాలు మీకు వద్దా? ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నించరా? ఏమైనారు? సిపిఎం నాయకులు ఏమైనారు? ఎందుకు వీళ్ళ తరపున మాట్లాడరు? అడ్వకేట్లలో మానవత్వం లేదా సార్? ఫీజు ఇస్తేనే మీరు వాదిస్తారా కేసు? డబ్బులు ఇస్తేనే వాదిస్తారా కేసు? డబ్బు లేని తరపున ఒక్క మంచి అడ్వకేట్ లేడా? వాళ్ళ కోసం మీరు ముందరికి వచ్చి హైకోర్టులో స్టే వేయలేరా? వాళ్ళకి న్యాయం మీరు జరపలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎవరు రారా సార్? ముందరికి రండి సార్. సామాన్యుల పక్షాన నేనున్నా అని మీ నెంబర్ ఇవ్వండి, ఇచ్చి అందరు నా దగ్గర రావాలని చెప్పండి. ఎవరన్నా వాళ్ళందరి తరపున స్టే చేయండి సార్. ఎందుకు సార్ ఇంకా ఈ ఎస్టేట్లు ఇవన్నీ ప్రజలకే ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళకి గూడు లేనప్పుడు, వాళ్ళకి నీడ లేకుండా చేస్తున్నప్పుడు హైకోర్టులో ప్రశ్నించండి సార్, సుప్రీంకోర్టులో ప్రశ్నించండి సార్. రేవంత్ రెడ్డి అన్నకో న్యాయం, పొంగులేటి రెవెన్యూ మంత్రి పొంగులేటికో న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని కోర్టులని ప్రశ్నించండి సార్. మీ అడ్వకేట్ చదువుకున్న చదువులు ఎందుకు సార్? మీరు సామాన్యుల కోసం రాకపోతే ఎవరు సార్? ఎవరు రావాలి వాళ్ళ కోసం? బీఆర్ఎస్ పట్టించుకోవట్లే, సగం దరిద్రం వాళ్ళే తెచ్చిపెట్టినారని భయమా వాళ్ళకి? పోనీ చేసిన తప్పులు ప్రక్షాళన చేసుకోండి. సామాన్యుల పక్షాన నించోని చేసిన తప్పులు ఈ రకంగా ప్రక్షాళన చేసుకోండి. నిన్న అంటుంది కదా, ఎక్కడైతే చెప్పుల షాప్ కులగొడుతుండో అక్కడ ఆమె అంటుంది కదా కేసీఆర్ రావాలి అని చెప్పి మొక్కుతుంది కదా. మరి ఎందుకు వస్తలేడు కేసీఆర్? నిన్న బుల్డోజర్ పెట్టి చెప్పుల షాప్ కులగొడుతుంటే అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నవే అని చెప్పి సినిమాలో చూపిస్తారు చూసినావా? సినిమా కాబట్టి హీరో ఇమీడియట్గా వస్తాడు, మన ఈ కేసీఆర్ ఏమో ఇంకా వస్తలేడు. వాళ్ళు పిలిచినా పలుకోవు, నేను తిట్టినా పలుకోవు, నేను కొట్టినా పలికేటట్లేవు. బీఆర్ఎస్ రాదు, బీజేపీ ఏమో రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతుంది, చప్పట్లు కొడుతుంది, హైడ్రా గ్రేట్ అంటుంది. హైడ్రా గ్రేటే, నేను కూడా చెప్తా. కానీ సామాన్యుల జోలికి రావద్దు అని బీజేపీ మాట్లాడాలా వద్దా? సామాన్యుల జోలికి రాకండి అని బీజేపీ మాట్లాడాలా వద్దా? ఫోర్త్ ఎస్టేట్ మీడియా మాట్లాడాలా వద్దా? ఇదంతా జరుగుతుంటే కొంతమంది మీడియాలో ఇంకా దువ్వాడ దువ్విన దువ్వెన ఇంకా నడుస్తున్నాయి వాళ్ళ ఇంటర్వ్యూలు, ఇంకా నడుస్తున్నాయి. వాడు దువ్వాడ దువ్వుతే నీకెందుకు, దువ్వకుంటే నీకెందుకు? అది వాళ్ళ వ్యక్తిగత జీవితము. రోడ్డు మీదకి వచ్చింది, రేపటి రోజున వాళ్ళు తేల్చుకుంటారు. నీకు వేరే దేశం మొత్తంలో తెలంగాణలో సమస్యలే లేనట్టు అక్కడ వార్తలు కూడా ఇక్కడనే దువ్వాడ దువ్వెన. ఏ దువ్వెనతో దువ్విండు? ఇంకొక ఛానల్ అడుగుతాడు, దువ్వాడకి ఏ పాట ఇష్టం, మీరు ఏ పాట పాడతారు, ఏ పాట పాడి లాలిపాట లాలిస్తారు అని చెప్పి ఇంకొక ఛానల్లో అడుగుతుండు క్వశ్చన్. ఎవరు మాట్లాడాలి సార్? ఎక్కడ పోతున్నాం మనం? సొసైటీ ఎక్కడ పోతుంది? గజ స్తంభాలుగా చెప్పాల్సినటువంటి 4 ఎస్టేట్లు ఏది సార్? ఎక్కడ మళ్ళీ ఆమె ఏదో రీల్స్ తెచ్చుకుంటే వేరే న్యూస్ లేనట్టు ఆ రీల్స్ వేసి ట్రోల్ చేసుడు.
వీళ్ళ విజయ్ ఈ ఈ ఈ సామాన్యుల రీల్స్ ట్రోల్ చేయి. దువ్వెన కాదు, దువ్వెన కూడా ఆఖరికి జుట్టు దూక్కునే దువ్వెన కూడా తీసుకొని ఇస్తలేరు సామాన్యుల ఇంట్లో. కష్టపడి 10 రూపాయలు పెట్టి కొనుక్కున్న దువ్వెన కూడా తీసుకొని ఇస్తలేరు సార్. అడ్వకేట్స్ రండి సార్, సీనియర్ అడ్వకేట్లు ఎవరున్నారో సామాన్యుల తరపున ఇగో దుర్గం చెరువు పైసలు ఉన్నాయి కాబట్టి మంచి అడ్వకేట్ని పెట్టుకొని టైం ఇచ్చే లోపల రేవంత్ రెడ్డి అన్న స్టే తెచ్చుకున్నాడు. మొత్తం హైడ్రా డ్రామా స్టే తెచ్చుకున్నాడు. పొంగులేటి మంత్రి కాబట్టి ఆయన జోలికి పోరు. సామాన్యుల తరపున అడ్వకేట్ రండి, ఉచితంగా వాదించండి సార్. ఈ పుణ్యం ఎక్కడికి పోదు. మీ తరతరాల కుటుంబాలకు, మీ మనవాళ్లకు, మనవరాలకు అందరికి వస్తుంది పుణ్యం. వాళ్ళ కన్నీళ్ళు తుడవండి సార్, మాట్లాడండి, వచ్చి స్టే వేయండి. ఎవరి కోసమైనా వేయచ్చు హైకోర్టులో. సామాన్య డబ్బున్న ఎన్ఆర్ఐలు కూడా వీళ్ళ తరపున అడ్వకేట్ని పెట్టి మాట్లాడచ్చు సార్. ఎన్ఆర్ఐలు, డబ్బున్నోళ్ళు, లేకపోతే పిల్లలు లేనోళ్ళు, కోట్లు ఫర్టిలిటీ సెంటర్లకు పెట్టేటోళ్ళు వీళ్ళకు ఒక అడ్వకేట్ని పెట్టి అడ్వకేట్కి ఉచితంగా చేయకపోతే అడ్వకేట్కి ఫీజు ఇచ్చి హైకోర్టులో స్టే తేవచ్చు సార్. ఎవరు ఒక ప్రయత్నం చేస్తలేరు, అట్లనే రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ సామాన్లు కూడా పోయినాయి. వాళ్ళ 1,00,000 రూపాయలు 2 లక్షలు విలువ, దాని విలువ వాళ్ళకి ఎక్కువ. అది ఎవరి సామాన్లు వాళ్ళకి ఎక్కువ. నువ్వు అవి కూడా తీసుకునే సమయం లేకుండా నువ్వు పెట్టినప్పుడు హైకోర్టులో హైడ్రా మీద కేసు వేయడానికి లేదా? సామాన్లు తీసుకునే సమయం కూడా ఇస్తలేరు. మా సామాన్లకి కంపన్సేషన్ ఏది అని కేసేసే నాదుడు లేడా హైకోర్టులో? సో దీన్ని బట్టి మానవత్వం చచ్చిపోయింది అందరిలా. ఎవరికి మానవత్వం లేదు, ఎవ్వరికి లేదు. నేను చెప్తున్నా కదా, ఎవ్వరికి మానవత్వం లేదు. ఏడ్చేటోడు ఏడవని, సచ్చేటోడు సావని. అందుకే రాజకీయ నాయకులు కూడా టోపీలు పెట్టి పైసలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ ఇంటర్రా భయని వాళ్ళు కూడా పైసలు తీసుకుంటున్నారు. ప్రీతి పెట్టినావా? ప్రీతి ఎక్కడుంది? లింక్ పెట్టినావంట. ఇది ఓపెన్ అవుతలేదు ప్రీతి. నాకు వీడియో పెట్టండి. ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నారు? సో చెప్పండి దయచేసి. అక్క ఫోన్ ట్యాపింగ్ తుస్సే కదా మరి. దుర్గం చెరువులో బడా బాబుల హౌజెస్ ఉన్నాయి కాబట్టి హైడ్రా షుడ్ గివ్ టైమ్ టు పూర్ పీపుల్. సుధాకర్ యాదవ్ మేడం, అసలు ఒకసారి ఆలోచన చేస్తే అసలు తెలంగాణలో రూలింగ్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ పార్టీ పీపుల్ ప్రాపర్టీ ఎక్కడ నుండి పర్చేస్ చేశారు? ఎందుకు అంటే ఎంటైర్ తెలంగాణ నిజాం సర్కార్ది ఈ పొలిటికల్ పార్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. వినిపిస్తుందా? ఇవి ఒకసారి చూడండి. అప్పటి నుంచి ఈ వీడియో కోసం చూస్తున్నా, ఎందుకంటే నేను ఇందాక చెప్పిన కదా చెప్పుల షాప్ కుల్లగొట్టిండ్రని. ఇగో డబ్బా చెప్పుల షాప్ అంటే మళ్ళీ ఏదో గోడలు సిమెంటు ఇటుకలేసి కట్టిండ్రేమో అనుకుంటారు. మహిళా గ్రూప్లో 70,000 వచ్చిన లోన్ తోటి తను ఏర్పరచుకుంది నాచు.
సో అంటే మీరు చూడండి, ఈ ఈ ఈ చిన్న కుటీరము ప్రభుత్వానికి ఇబ్బంది అయిందా? నేను అడిగేది ఏంటంటే 70,000 లోన్ పెట్టుకొని ఈ మహిళ, ఈ వృద్ధురాలు 70,000 లోన్ పెట్టుకొని ఈ ఈ ఈ ఈ కుటీరం ఏర్పాటు చేసుకుంది. తను ఎవరి దగ్గర అడుక్కోవట్లే. చాలామంది ప్రగల్భాలు పలుకుతారు, అడుక్కునేటోళ్ళు ఎందుకు అడుక్కుంటావా ఆ బిజినెస్ పెట్టుకో అని. పెట్టుకుంటేనేమో ఇట్లా చేస్తారు. ఎవరి కోసం, ఏ సామాన్యుల కోసం అయితే ప్రభుత్వం ఆలోచించాలో ఈ రోజున అదే సామాన్యుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అదే సామాన్యుల కోసం ప్రభుత్వం? ఇగో మీరు చూడొచ్చు, ఇది ఇనుపతోటి చేసినటువంటి ఒక ఐరన్ షెడ్. ఇది ఈ షెడ్డుకి లోపల ఉన్నటువంటి చొప్పులు, వాళ్ళు కుట్టేటువంటి కొన్ని చిన్న చిన్న మెటీరియల్ ఉంటుంది కదా, మొత్తం 70,000 అయింది. మహిళా గ్రూప్లో లోన్ ఎత్తుకొని ఇక్కడ పెట్టుకుంది. ఇగో ఇది బస్ స్టాప్, ఇక్కడ వీళ్ళు నించున్నారు చూసారా, వాళ్ళ ముందే కులగొట్టేస్తున్నారు. బస్ స్టాప్లో అందరు నించున్నారు. చెప్పులు తెగిపోయినా, షూ పాలిష్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. మెయిన్ రోడ్ మీద పబ్లిక్ ఇలా కొనుక్కుంటారు. ఇంత పెట్టుకొని 70,000 పెట్టుకుంటే రోజుకి వాళ్ళ ఇన్కమ్ 500 రూపాయలు కూడా మిగలదండి. ఇవన్నీ చేసినాక వాళ్ళకి రోజుకి 500 రూపాయలు కూడా మిగలదు. వీళ్ళ మీదనా ఈ రోజున హైడ్రా ప్రతాపం చూపించేది? వీళ్ళ మీదనా? వాళ్ళు కుటుంబం బతుకుతుంది కదా, ఎవరి మీద చేయి చాస్తలేదు, ఎవరిని మోసం చేస్తలేదు, ఎవరిని ఇబ్బంది పెడతలేదు. 6 గజాల స్థలం కూడా లేదు అక్కడ. ఆరు గజాలు చనిపోయినాక కప్పెట్టే 6 గజాల స్థలం కూడా ఆడలేదు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. మీకు అది అడ్డొచ్చిందా? సరే, నీకు అది అడ్డొచ్చింది అనుకుందాం, మరి వీళ్ళ కంపెన్సేషన్ ఏదండి? లోన్ ఎత్తుకుంది కదా మహిళా డ్వాక్రా గ్రూప్, ఎట్లుంటుంది? 70,000 లోన్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు లోన్, గ్రూప్లో ఉన్న వాళ్ళకి లోన్ వస్తుంది. నెల నెల వడ్డీ ఉండదు, కానీ నెల నెల డబ్బులు ఈఎంఐలాగా కట్టాలి. మహిళలందరూ అనుకుంటారు ఇంత కట్టుకుందాం మన తాహతకు తగ్గట్టు అని చెప్పి. ఇంకా లోన్ క్లియర్ అయి ఉండదు. 2-3 ఆ 70,000ను వీళ్ళు 2-3 ఏళ్ళు కట్టుకుంటారు సార్. 2-3 ఏళ్ళు ఆ 70,000 కట్టుకుంటారు. మరి వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి పైసలు ఎవరు ఇవ్వాలా? ఆలోచించక్కర్లే వీళ్ళ గురించి. ఒక పొంగులెట్టి ఫామ్ హౌస్ కూలగొట్టడానికి నువ్వు ఆలోచిస్తున్నావు, రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూలగొట్టడానికి ఆలోచిస్తున్నావు, కానీ చెప్పుల షాప్ పెట్టుకున్న 70,000 తోటి వీళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తలేవు. అది ఎవ్వరికి అడ్డు లేదు, రోడ్డు మీద ఎవ్వరికి అడ్డు లేదు. బస్ స్టాప్ ఇక్కడ ఉంది, డబ్బా ఇక్కడ ఉంది. అట్లా చాలామంది ఉన్న రోడ్ల మీద కూర్చొని చెప్పులు కుట్టి చెప్పులు తయారు చేసి అమ్మేటోళ్ళు. మీకు చాలా తక్కువ 70,000, కానీ ఇదే 70,000 వీళ్ళకి చాలా ఎక్కువ. ఈమెనే నిన్న కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, కాపాడు కాపాడు రా అంటుంది. సినిమాలలో అయితే అట్లా వస్తారు, అన్నా ఏడున్నవే అంటే వస్తాడు. మా కేసీఆర్ వస్తాడా, మా బాపు వస్తాడా? వస్తలేడు, రాడు, అనుభవించు రాజా అన్నట్టు వదిలేసిండు. ఇక అందరినీ రండి రండి అని అందరు మొత్తుకున్నా కేసీఆర్ రావట్లే. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పట్టించుకోవట్లే. ఇగోకి పోతుంది ఇక్కడ. ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ మేమెందుకు మాట్లాడాలి, మాకేమైనా ఓట్లేసిరా, మమ్మల్ని ఓడగొట్టలేదా, మేము ఎందుకు రావాలని చెప్పి వాళ్ళు ఇగోలకు పోతున్నారు. కేసీఆర్ అన్న రా అనగానే వస్తాడా? మేము కూడా చెప్తున్నాం రండి సార్ రండి సార్ రండి సార్ అని. వస్తలేడు ఆయన, ఇక అయిపోయింది, రావట్లే. ఇక్కడ నుంచి కూడా అందుకే అనుకుంటున్నాం, అందుకే వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీయే ఉండదు, బీజేపీలో విలీనం చేస్తారు, అందుకే వీళ్ళు పట్టించుకోవట్లే అని టాక్ వస్తుంది. ఆలోచించండి దయచేసి. సో ఇదంతా ఏ రకంగా చూడొచ్చు, మరో ఉద్యమానికి దారితీస్తుంది. సిపిఎం సరే వీళ్ళంటే వదిలేయండి, బీజేపీ వదిలేయండి, బీఆర్ఎస్ వదిలేయండి, కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి వదిలేయండి, కానీ సామాన్యుల పక్షాన, పేదోళ్ళ పక్షాన గలమెత్తి ప్రశ్నించాల్సినటువంటి సిపిఎం నాయకులు ఎక్కడా? వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడరు? వాళ్ళు కూడా ఎందుకు సైలెంట్ అయిపోయినారు? తెలంగాణలో ఎవరిని నమ్మాలి? ఏ పార్టీ ఉంది ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా? ఏ పార్టీ ఉంది?
ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ అడగద్దు. మళ్ళా ఇవన్నీ అడిగితే మళ్ళీ కేసులు పెడతాం, ఇంటెలిజెన్స్ నిఘాలు పెడతాం, లేకపోతే యూట్యూబే లేకుండా చేస్తాం. ఆ యూట్యూబ్ పట్టుకొని గొట్టంగాలు మాట్లాడతారు. కృష్ణానగర్ బ్యాచ్ ఏందేందో అంటారు. ఇక నిన్న పెట్టుకున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు వాళ్ళకి డప్పు ఏమని పెట్టుకున్నారు? యూట్యూబ్ అక్వడేషన్స్ గైడ్లైన్స్ మీద పెట్టుకున్నారు. వాళ్ళకి అర్థం కాని బుర్రలకి ఎట్లా చెప్పాలి? ఒకవేళ యూట్యూబ్ ఏమైనా తప్పుడు తమ్నెయిల్ పెట్టినా, యూట్యూబ్ ఏమైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా యూట్యూబే రిజెక్ట్ చేస్తుంది మమ్మల్ని. మీకు అర్థమైతలేదు. గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్ వచ్చి కొత్త పెట్టేదేముందాడా గైడ్లైన్సు? యూట్యూబ్ లేనోడు పోయి ఆడ కూర్చోవాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎవరికి ఆహ్వానం లేదు. పత్రికా రంగము, శాటిలైట్ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళతోటి చర్చనట. వాళ్ళకి ఏం తెలుసు చర్చ పెట్టడానికి? ఈ విషయంలో నేను చెప్పేది, యూట్యూబ్ విషయంలో ఏం తెలుసు? ఏమిచ్చినారు చర్చ? యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్వడేషన్స్ ఇవ్వాలని చర్చ పెట్టినారా? జరిగిందా? మాకు ఎట్లా తెలుస్తుంది? అంతా సీక్రెట్గా ఎందుకు తాగుతున్నారు? అడ కూర్చొని సీక్రెట్గా ఏం పెట్టుకున్నారు? బయటికి రానియలే వార్తలు. రౌండ్ టేబుల్లో ఏం చర్చ జరిగిందో ఏమైనా వచ్చిందా? ప్రెస్ నోట్ ఏం రాలే. మేము అడిగితే కాదు సెలెక్టెడ్. ఎవరా సెలెక్టరు? ఎవడా సెలెక్టెడ్? అందరు రెడ్డిలే ఉన్నారు. మళ్ళీ అందులో ఎక్కువ శాతం